Hello guys, welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. సో గైస్ తెలంగాణలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి అండ్ జీపీఓ నోటిఫికేషన్స్కి సంబంధించి స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోయేసరికి సో కనీసం ఈ ఫీల్డ్లో దాని గురించి బాగా తెలిసిన వాళ్ళకు లేకపోతే ఇండైరెక్ట్గానైనా తెలిసిన వాళ్ళని సంప్రదించడం చాలా మందికి అలవాటైపోయింది. సో ఇన్ ద సేమ్ మేనర్ కొన్ని రోజుల క్రితం ఐ జస్ట్ మేడ్ అ వీడియో. సో తెలంగాణలో ఏ నోటిఫికేషన్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఏం రావచ్చు, ఏం రాకపోవచ్చు అని. సో అయితే మన ఛానల్ చాలా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నాకు వచ్చిన మేజర్ క్వశ్చన్స్ ఏంటంటే, సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన మేజర్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ ఫోకస్ జీపీఓ పైన ఉంది. సో జీపీఓ పైన సో ఈ 3 ఆస్పెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్, సార్ అసలు తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయా? ఫస్ట్ థింగ్, ఎప్పుడు వస్తాయి? సెకండ్ థింగ్, అండ్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఈ పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్ జీపీఓ. ఎందుకంటే జీపీఓకి సంబంధించి ఒకానొక ఎక్స్టెంట్లో చాలా హైప్ క్రియేట్ అయిపోయింది మొత్తం తెలంగాణ సొసైటీలో. సో ఖచ్చితంగా రావచ్చు అని చెప్పి ఎంత హైప్ అయితే క్రియేట్ అయిందో కొద్ది రోజులుగా దాన్ని మళ్ళీ కొంచెం మెత్తబడడం లేకపోతే చల్లబడడం స్టార్ట్ అయింది. బట్ అల్టిమేట్గా ఇది చూసేసరికి ఉండదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అపోహలు. ప్రతిసారి ఫస్ట్ నుంచి కూడా దాని గురించి ఎంతోమంది అప్డేట్స్ ఇస్తున్నా కానీ సో ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుందో దానిపైన చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ అడ్రస్ చేసే విధంగా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ దిస్ వీడియో. సో ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో వీటన్నిటికీ సమాధానం దేనిపైన డిపెండ్ అవుతుందంటే కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, తెలంగాణలో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి దాని అప్డేట్ డిపెండ్ అవ్వాలంటే ఫస్ట్ మనం డిపెండ్ అవుతుంది ఏంటంటే కోర్టు కేసెస్. సో ఈ కోర్టు కేసెస్ గ్రూప్ 1 పైన గ్రూప్ 2 పైన రెండిటి పైన కోర్టు కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు స్పష్టత రావాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే కోర్టు కేసెస్. సరే ఈ కోర్టు కేసెస్ ఎప్పుడు తేలుతాయి అనేది ఎవ్వరికీ తెలియదు, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్. మనం అప్పుడప్పుడు అనుకుంటాం సో కోర్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు అని చెప్పేసి. దట్ ఈస్ ద అనదర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో కోర్టు కేసెస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ లైక్ అ స్పెక్యులేషన్. సో రేపు స్టాక్ మార్కెట్లు ఎంత పతనం అవుతాయి, ఎంత పైకి వెళ్తుంది అంటే నో వన్ నోస్. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఫ్యాక్టర్స్. సేమ్ అలాగే కోర్టు కేసెస్ కూడా మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో సో ఆ వాదనలు వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది సో దాన్ని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది. సో అంటిల్ అన్లెస్ కోర్టు కేసెస్ వచ్చేంత వరకు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సమ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. సో ఈ కోర్టు కేసెస్ పైన ఉంది, ఇది వీలైనంత త్వరగా రావచ్చు లేకపోతే కొంచెం డిలే అయినా కావచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఆఫ్టర్ దిస్ ఈ కోర్టు కేసెస్ తర్వాత సో తెలంగాణలో సో నోటిఫికేషన్స్కి సంబంధించి అంటే ముఖ్యంగా ఒక కమిటీస్ గురించి మనం వింటూ ఉన్నాం. ఈ కమిటీస్ ఏంటంటే సో ఒకటి సిలబస్కి సంబంధించి అంటే సిలబస్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉండొచ్చా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్కి సంబంధించి. సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా సో గ్రూప్ 2లో 700, గ్రూప్ 1లో 400 అని చెప్పి మీడియా ఛానల్స్తో సహా పేపర్స్తో సహా మనం కొన్ని సర్క్యులేషన్స్ చూసాం. సో ఆ వచ్చిన తర్వాత నిజంగానే అవి అనుకున్నాం. బట్ తర్వాత వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయడానికి సో మిగతా ఆస్పెక్ట్స్ అన్నిటి కోసం ఒక కమిటీ అండ్ సిలబస్కి సంబంధించి కూడా ఒక కమిటీ వేయడం మనం చూసాం. సో అంటిల్ అన్లెస్ దిస్ కమిటీ గివ్స్ రిజల్ట్స్ సో వీళ్ళు తన రిపోర్ట్ని ఇచ్చేంత వరకు కూడా వీ కెనాట్ మూవ్ ఫర్దర్, ప్రొసీడ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉండవు. అయితే సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అసాప్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇది ఎందుకు అంటున్నానంటే గత సంవత్సరం కాలంగా నోటిఫికేషన్స్ వీలైనంత త్వరగా వస్తాయి అని అంటున్నారు, బట్ మనకు దానిపైన స్పష్టత లేదు. ఐ జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక స్టేట్ లెజిస్లేచర్ పంపిన బిల్లు గవర్నర్ దగ్గరకు వస్తే ఆయన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్రూవ్ చేయాలి అని ఉంది. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ని కొంతమంది గవర్నర్లు సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టేసరికి ఆ కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా గవర్నర్లు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఒక జీవితకాలం వెయిట్ చేయడం అని కాదు, సో దానికంటే ఒక నిర్దిష్టమైన టైం ఉండాలి, లేకపోతే మిస్యూజ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పింది. సో ఇక్కడ కూడా తెలంగాణ కేసులో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అక్కడ నిర్దిష్టమైన టైం లేకుండా అయిపోతుంది. సో మనం దీనికోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. సో బట్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఎన్ని రోజులు పట్టొచ్చు. సో ఎంత కాదనుకున్నా ఆన్ అన్ యావరేజ్ సో
ఈ ఒకవేళ కేసెస్ తొందరగా అయిపోయి, కమిటీస్ తొందరగా రిపోర్ట్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చేసరికి సో బేస్డ్ ఆన్ ద జనరలిస్టిక్ వే ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ వరకు మనం వేచి చూడాల్సిందే. 6 మంత్స్ టు 8 మంత్స్ వరకు. జనరల్‌గా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తం కంప్లీట్ చేయడానికి 10 నెలలైనా పడతది. కొన్ని సందర్భాల్లో 12 మంత్స్ కూడా పట్టొచ్చు. బాగా చదివితే తగ్గొచ్చు, బాగా చదవకపోతే పెరగొచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఏంటంటే, సో ఈ 6 మంత్స్ టు 8 మంత్స్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు మనకు వెయిటింగ్ తప్పదు. సో అద్భుతం జరిగితే ముందే వస్తది. చూడండి, సో ఇంత వెయిటింగ్ ఉంటది కదా, ముందే వస్తే సంతోషం వస్తది. కానీ ముందే నోటిఫికేషన్ వస్తది కదా అని చెప్పి ఎక్కువ రోజులు వెయిటింగ్ పడితే ఎక్కువ బాధేస్తది. సో దట్ ఈస్ వై నేను ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మెంటల్‌గా ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ పట్టొచ్చు అని ప్రిపేర్ అయిపోయి వెళ్ళండి. సార్ మీరు దేని బేసిస్‌తో మీరు చెప్తున్నానంటే, ప్రస్తుతం సమాజంలో దేని బేసిస్‌తో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో చెప్పే స్థితిలో ఎవ్వరు కూడా లేరు. మీరు ఎవరి వెనకాల పడకండి. సో దీని బేసిస్ చేసుకొని ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది సీనియర్స్ ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళకు కొంచెం నిరాశ కలిగిస్తది. ఇది కొంచెం నెగెటివ్‌గా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ అన్ని రోజులు వెయిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటది. కానీ నాకు తెలిసి మీకంటూ ఒక ఓన్ ప్లాన్స్ దీన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తారనుకుంటున్నాను. లేదా ఈ గ్యాప్‌లో జీపీఓకి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఎఫ్‌పీఓ ఇంకేవైతే జనరల్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి ఆస్పైర్ అవుతారనుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దిస్ వన్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ ద బిగినర్స్. సో ఇది కొంచెం బిగినర్స్‌కి పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే బిగినర్స్‌కి పాజిటివ్ అంటే సో వాళ్ళకు ఈ పాత పెయిన్ అంతా కూడా పెద్దగా ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళందరికీ 6 మంత్స్ టు 8 మంత్స్ అంటే ఖచ్చితంగా ఒక టైం తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్తోంది ఏందంటే ఈ గ్రూప్స్ కానీ, ఈ నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి వచ్చే కంటే ముందు సో బిగినర్స్‌కి సో గెట్ రెడీ ఫర్ సమ్ పేషెన్స్. సో ఖచ్చితంగా ఒక వెయిటింగ్‌కి రెడీగా ఉండే రండి. అంటే ఒక ఊహించి మీరు దాంట్లో దిగితే సో దాన్ని మీరు ఫేస్ చేయగలుగుతారు. ఊహించకుండా మీరు దీంట్లోకి దిగి సో అనవసరంగా వెయిటింగ్ పెరుగుతుందంటే చాలా ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను బిగినర్స్‌కి చెప్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రిపేర్ అవ్వకండి అని చెప్పట్లేదు. సో చాలా మందికి ఎన్ని థింగ్స్ ఉన్నా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక చాలా ఎమోషన్. దానికోసం అహర్నిశలు చాలా కష్టపడుతూ సో దాని గురించి చాలా కలలు కంటూ ఉంటారు. సో డు నాట్ గెట్ డీమోటివేటెడ్. సో నిజంగా దానికోసం ప్రిపేర్ అవ్వాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. సో డెఫినెట్‌గా ఒక 6-8 మంత్స్‌లో సిలబస్ కంప్లీషన్ పైన ఫోకస్ చేయండి ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్. అండ్ సీనియర్స్ సో నేను మీకు వదిలేస్తున్నాను. సో వాటెవర్ నేను ఏదైతే చెప్తున్నానో సో దాని ప్రకారం ఒక రేషనల్ డెసిషన్ మీరు తీసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది కూడా సో ఏ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. సో బట్ జరుగుతున్న దాన్ని వేసుకొని ఒక బెస్ట్ అంచనా వేసుకొని మాత్రమే ఇది నేను చెప్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ జీపీఓకి సంబంధించి సో ఇంతకు ముందు చెప్పినట్టు జీపీఓ కొంచెం చెప్పబడ్డం లాంటివి జరిగింది అని చెప్పి చూసాం. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ జీపీఓ సో రేపు ఎగ్జామ్ జరగాల్సినట్టుంది నాకు తెలిసి సెకండ్ ఫేజ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఎంత కాదనుకున్నా ఒక 5,000 నుంచి 6,000 వేకెన్సీస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో దాని గురించి ఎగ్జామ్ పెడతారు అని చెప్పేసి బాగా ఎక్కువ వినిపిస్తోంది. సో ఎగ్జామ్ పెట్టరు, ఉన్న వాటితోనే ఫిల్అప్ చేస్తారు, ఇటువంటివి కూడా నమ్మకండి. జీపీఓ పైన ఎక్స్పెక్టేషన్స్‌తో ముందుకు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్. సో దెన్ సీనియర్స్ కి గురించి కూడా ఐ జస్ట్ గివ్ యూ అన్ ఐడియా. బిగినర్స్ సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో ఫర్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ప్రిపరేషన్ మీరు జనరల్గా చాలా మందికి లేని ధైర్యం ఏంటంటే సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అన్న కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఆఫ్లైన్కి రావడానికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నమ్మకం కుదరదు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దానిపైన కొంచెం స్పష్టత వచ్చిన తర్వాతనే లెట్స్ గో ఫర్ ద ఆఫ్లైన్. లేకపోతే వాళ్ళకున్న రీజన్స్ వల్ల వాళ్ళకు బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఆన్లైన్. సో దే విల్ చూస్ ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యాజ్ ద బెస్ట్ థింగ్. కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్లో మేజర్ థింగ్ ఏంటంటే సో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ కంటెంట్ అంతా డంప్ అయి ఉంటుంది. అందులో నుంచి ఏది పికప్ చేసుకోవాలో అనే దాంట్లో మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఎంతసేపు ఆ సబ్జెక్ట్కి స్పెండ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ని ఎలా రివైజ్ చేయాలి, దాన్ని ఎలా చేసుకోవాలి. సో ఇలా నేను ఎవరైతే లాంగ్ టర్మ్తో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, లాంగ్ టర్మ్తో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఉద్దేశించి ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ అ షెడ్యూల్. మీకు ఇక్కడ కనబడుతుంది, మీరు చూడొచ్చు. సో ఇది ఒక 4 మంత్స్ ప్లాన్. సో మీకు ఏదైతే ఇక్కడ కనబడుతుందో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఒక 4 మంత్స్ ప్లాన్, 4 నెలల ప్రణాళిక. 4 మంత్స్లో
గ్రూప్ 2 సిలబస్ మొత్తం అయిపోయే విధంగా నేను దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అయితే 4 మంత్స్ అన్నప్పుడు సో మీకు ఒకవేళ ఇంత టైం దొరకకపోతే మీరు దాన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు 3 అవర్స్ ఒక టాపిక్, 3 అవర్స్ ఒక టాపిక్, 1 అవర్ ఒక టాపిక్ మీకు కనబడుతుంది. సో అంటే ఒక 7 అవర్స్. సో మీరు ఒకవేళ స్లో లెర్నర్ అయితే ఈ 7 అవర్స్ ఏదైతే ఉంటుందో అంటే నేను 4 మంత్స్ కదా డైలీ 3.5 అవర్స్ పెట్టుకొని దాన్ని 4x2 పెట్టుకోండి. అంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు నేను 4 మంత్స్ ప్లాన్ ఏదైతే చూపిస్తున్నానో మీకు కనబడుతుందో చూడండి. మన దాంట్లో రోహిత్స్ అకాడమీ యాప్లో మీకు జస్ట్ కనబడుతుందో చూడండి. యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో టీఎస్పిఎస్సి గ్రూప్ 2. సో ఇక్కడ చూడండి ఆల్ టీజీపీఎస్సి కోర్సెస్ యూ కెన్ లుక్ ఎట్. సో రోహిత్స్ అకాడమీ యాప్లో ఆల్ టీజీపీఎస్సి కోర్సెస్ మీకు డౌన్లోడ్ చేస్తే మీకు చూడండి కంప్లీట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్స్ ఒకే దగ్గర ఉంది, గ్రూప్ 2 కోర్స్ మొత్తం ఒకే దగ్గర ఉంది, గ్రూప్ 3 కోర్స్ ఒకే దగ్గర ఉంది అండ్ దీంట్లోనే జీపీఓ కోర్స్ కూడా యాడ్ అవుతుంది. ఇందులో చూడండి సో మెంటర్షిప్ అని చెప్పి మీకు ఇక్కడ కనబడుతుంది. సో మీకు ఇక్కడ చూస్తే డైలీ ప్లానర్. సో చూడండి phase 1, phase 2, phase 3. సో ఈ డైలీ ప్లానర్లో మీరు చూడొచ్చు డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అలా ఆల్మోస్ట్ 25 డేస్. చూడండి ఇక్కడ టెస్ట్ డే పాలిటీ అంటే ఇక్కడ మేము అంటే ఈ ప్లాన్ ఎలా డిజైన్ చేసామంటే సో ఒక 120 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే విధంగా వీ హ్యావ్ ప్లాన్ దిస్. చూడండి ఇక్కడ మీకు డే 1, డే 2, డే 3 ఇక్కడ మీకు కనబడుతుంది. యూ కెన్ క్లియర్లీ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు సెకండ్ ఫేజ్, ఇప్పుడు ప్రియాంబుల్. సో 2 గంటలు, సో 30 మినిట్స్ రివిజన్. సో తెలంగాణ హిస్టరీ దానిపైన ఫోకస్ చేయండి. ఎంతసేపు? సో 2 గంటల క్లాసు, 30 మినిట్స్ రివిజన్, 30 మినిట్స్ మెటీరియల్. మేమే ఈ మెటీరియల్స్ ఇస్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ 1 అవర్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా వీడియో క్లాసెస్ డైలీ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన మెటీరియల్ కూడా మేమే ఇస్తున్నాం, అటు ఇంగ్లీష్లో అటు తెలుగులో. సో టోటల్గా ఈ తెలంగాణ సిలబస్ మొత్తం ఏదైతే ఉందో తెలంగాణ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళని బేస్ చేసుకొని ఐ గివెన్ యూ క్లియర్ కట్ ప్లానర్. సో నేను ఏవైతే ప్లాన్స్ బోర్డు పైన డిస్ప్లే చేశానో యూ కెన్ డౌన్లోడ్ దట్ ప్లాన్స్. చూడండి సో ఏవైతే ఈ ప్లాన్స్ ఉన్నాయో రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. లేదా 9110556858 సార్ సెండ్ మీ 4 మంత్స్ ప్లానర్. 4 మంత్స్ అని ఎందుకు అంటున్నానంటే ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో డైలీ 7 అవర్స్ చొప్పున. సో మన ప్లాన్ ఎలా డివైడ్ చేయడం జరిగిందంటే డైలీ 7 అవర్స్ చొప్పున టోటల్గా 120 డేస్లో యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ టోటల్ సిలబస్. అంటే 4 మంత్స్లో డైలీ 7 గంటలు చదవగలిగితే యూ కెన్ కంప్లీట్ ద సిలబస్. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు రోజుకు 7 గంటలు కష్టమైనప్పుడు రోజుకు 3.5 అవర్స్ పెట్టుకోండి. సో ఇక్కడ 4 మంత్స్ కాబట్టి మీరు ఇంటూ 2 వేసుకోండి. సో ఒక్క రోజులో చదవాల్సింది 2 రోజుల్లో చదవండి. సో టోటల్గా 3.5 అవర్స్ ఇంటూ 8 మంత్స్. సో 8 మంత్స్లో టోటల్ గ్రూప్ 2 సిలబస్ అయిపోతుంది. గ్రూప్ 2 టోటల్ అయిపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయినట్టే, గ్రూప్ 3 అయిపోయినట్టే, జీపీఓ కూడా సేమ్ థింగ్స్ ఇంక్లూడ్ అయిపోతాయి. సో ఇలాంటివన్నీ కూడా ఒకే కోర్సులో మీకు ఇంక్లూడ్ చేసి ఇవ్వటం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్స్ గైస్. అండ్ గైస్ ఏదైతే చెప్తున్నానో సిలబస్ అనేసరికి డు నాట్ గెట్ ప్యానిక్. సిలబస్ పెద్దగా మారదు అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించిన చాలా మంది పెద్దలు చెప్పారు. సిలబస్ గురించి బాగా బయట ప్రచారం జరుగుతోంది, మారొచ్చు చాలా అని చెప్పి. సో పెద్దగా మనం భయపడాల్సినంతగా పెద్దగా మారదు అని చెప్పి చెప్పారు. దేర్ ఇస్ సమ్వన్ హ్యాస్ ఆల్సో టోల్డ్. సో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారినట్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా సిలబస్ మారడం కరెక్ట్ కాదు. సో కాబట్టి దాన్ని ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేయరు. ఏదో మైన్యూట్ చేంజెస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కమిటీ అయినా కోర్టు కేసెస్ అయినా ఎంత కాదనుకున్నా ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ వరకు గ్రూప్స్ నోటిఫికేషన్ కి మాక్సిమం చెప్తున్నాను, మినిమం అనట్లేదు. సో మేబీ 1 మంత్లో 2 మంత్స్లో 3 మంత్స్లో కూడా ఇఫ్ వీ ఎక్స్పెక్ట్స్ ఎ నోటిఫికేషన్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో నేను మిమ్మల్ని వర్స్ట్ కేసుకి ప్రిపేర్ చేయిస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ నేను చెప్పడానికి కూడా రీజన్స్ మీకు చెప్పాను. సో ఇది సో ఎవరైనా ఒక 4 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలంటే దాని ప్రకారం రోహిత్స్ అకాడమీలో మళ్ళీ మల్టిపుల్ కోర్సెస్ అక్కర్లేదు. ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ దీన్ని ఒక 1.5 year వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 18 months మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ రోజు ఏం చదవాలి ఆ మెటీరియల్స్ కూడా మనమే అప్లోడ్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్ మేమే ఇవ్వడం జరిగింది, వీడియో క్లాసెస్ మేమే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఫ్రీ మెంటార్షిప్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఈ వేలో రాబోయే 4 నెలలు లేకపోతే రాబోయే 8 నెలలు మీరు చాలా మెల్లిగా ఇవన్నీ పట్టించుకోకుండా గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలి, గ్రూప్ 1కి లాంగ్ టర్మ్ ముఖ్యంగా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ చూసుకుంటా అనుకుంటారు. గ్రూప్ 1 మెయిన్స్ కూడా సపరేట్ కోర్స్ ఉంది, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో బట్ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలి అనుకుంటే సో వేర్ యూ విల్ బి రెడీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ తెలంగాణ.
సో దానికోసం బెస్ట్ కోర్స్ రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఉంది. యూ కెన్ గో ఫర్ దట్ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ ఎనీ టైమ్. ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.